ఆల్రెడీ మేయర్ గారు కమిషనర్ గారిని రమ్మని చెప్పండి. అదే నా పని ఏది ఇప్పుడు చాంబర్కి వచ్చి వంశం చేయకుండా బయటకు వస్తే గౌరవంగా ఉంటుంది. మీరు వచ్చారు కదా ఆయన కూడా రమ్మని చెప్పండి. సంతకాలు ఉండగా చెత్త మీదంగా వసూలు చేసేకి అంత బిజీగా మేయర్ గారు వస్తామని చెప్పి మేయర్ గారిని కమిషనర్ గారు రమ్మని రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఒక మాట మాట్లాడిపోయే వాళ్ళకి ఎందుకు ఏమన్నా రాజరికమా పాలగాళ్ళ రాజ్యమా పాలగాళ్ళ రాజ్యంలో కదా ఊరికి అది చేసినట్టు ఏది దోపిడీ రాజ్యం బాబు మేయర్గా మీకు మా కాంగ్రెస్ పార్టీ విన్నపం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ సిటీ ప్రభుత్వం అనేక జీవోలు తీసుకొచ్చింది. నెంబర్ 1 చెత్త మీద పన్ను దాన్ని ఉపసంహరించాలని, రెండవది ఆస్తి పన్ను అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తి పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసంహరించుకోవాలని, మూడవది మున్సిపాలిటీ కార్పొరేషన్లో వేసేటువంటి నీటి పన్ను పైన కూడా ఇప్పటికే మీరు ప్రభుత్వ పరంగా నెలకు 1000 రూపాయలు ఇచ్చాము, సమస్యలు ఉన్నాయని మీరే చెప్పారు. కానీ ఈ సందర్భంలో ప్రజల నుంచి మళ్ళా పన్నుల రూపాయన వసూలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే ఆర్థికంగా అనేక కుటుంబాలు చిరిగిపోయినాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేసేదేమంటే రాష్ట్రంలో ఈ యొక్క మీరు ఏవైతే జీవోలు తీసుకొచ్చారో ఈ చెత్త మీద, నీటి మీద, ఆస్తి మీద పన్నుల పైన వాటిని ఉపసంహరించుకుంటే ప్రజలకి ఆర్థికంగా భారం తగ్గుతుంది అని చెప్పి ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటువంటి పాలకులైతే, లేదంటే మేము యథావిధిగా కొనసాగిస్తామంటే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు కూడా వేరేస్తామంటే దయచేసి మేము అప్పీల్ చేసేదామంటే ప్రజల పక్షాన మీరు పాలకులుగా ఆ పన్నుల భారాన్ని తగ్గించమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా మీ దృష్టికి అంశాలు తీసుకొచ్చారు. దానిపైన మీరు ప్రశ్నించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. మేలో ఇచ్చి ఏప్రిల్లోనే డబ్బులు వసూలు చేయమని చెప్తా ఉన్నారు కదా సార్. అందులోనూ అనంతపురం న్యాయం అని చెప్పేసి పెద్ద జిల్లాలు చాలా ఉన్నాయి కదా, డ్రాట్ ఉండే జిల్లా మన జిల్లా నుంచి స్టార్ట్. దీనిపైన మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన జిల్లా కాకుండా మన జిల్లాని
దాంట్లో ఉపశమనం చెందుతానన్నా చేయండి. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఏ జనం కూడా కుదురుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. రోజు స్కూల్లో పోలైనా స్కూళ్ళు లేవు, ప్రైవేటు పనులు చేసుకునే వాళ్ళు వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో కూలి పని చేసుకుంటున్నారు. రోజు కూలికి కానీ గిట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మన అనంతపురం సెంట్రల్ పాలసీ అనేక నిధులు పెట్టారు, అనేక పేర్లు పెట్టారు, కానీ పేర్లేమో లేకుండా ఎక్కడ క్లీన్ లేదు, ఎక్కడ స్మార్ట్ లేదు. బట్ పన్నులు అయితే పెరుగుతున్నాయి. దయచేసి దీన్ని కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి, రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి భారాన్ని తగ్గించమని అప్పీల్ చేస్తున్నారు. ప్లీజ్. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పైన, నీటి పైన, రోడ్ల పైన విధించినటువంటి 196, 190, 198 జీవోలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరోనా నేపథ్యంలో ఇటువంటి పన్నులు వేసి ప్రజలను బాధ పెట్టకుండా ఉండాలని పత్రికా మూలకంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.